వేగేశ్వరపురం శ్రీరామ్ నగర్ రామాలయంలో నిత్య పూజల కోసం అజ్జరం గ్రామం వెళ్ళి ఉత్సవ మూర్తులను తీసుకురావడం జరిగింది. అదిగో ముందుగా వరసిద్ధి వినాయకుడి యొక్క ఉత్సవమూర్తి విగ్రహం. సుమారు 10 మంది భక్తులు అనేక పరిశీలన అనంతరం ఎంపిక చేసినటువంటి వరసిద్ధి వినాయకుడు త్వరలో ఇక్కడ పూజలు అందుకోవడానికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని మీరు కూడా చూస్తున్నారు. అలాగే 14 అంగుళాల సీతారాముల విగ్రహాలని ఎంపిక చేయడం జరిగింది. వీటికి మకర తోరణము, పీఠము తయారు చేసిన తర్వాత తీసుకొచ్చి అలాగా అక్కడ అన్ని పురమాయించడం జరిగింది. కొద్ది రోజుల్లో అవి వస్తాయి. మరి ఇంకా ఎక్కువ మంది సామూహిక పూజలు చేసేటప్పుడు ఉత్సవమూర్తుల దగ్గర అందరూ కూర్చోవడం కుదరట్లేదు అనేటువంటి ఒక భావాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సంతోషం కలిగించడం కోసం మరొక సీతారాముల సెట్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది స్టోన్ కలర్ తోటే సహజంగా వచ్చినటువంటి డిజైన్స్, మంచి వస్త్రములు కట్టుకుని ఉన్నట్లుగా ఎరుపు రంగు ఆకుపచ్చతోటి, అలాగే రామవంశానికి మూల పురుషుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఇది కూడా మనం చూడవచ్చు. అలాగే ఇంకా జనాభా పెరుగుతున్నప్పుడు వారు కూడా ఇబ్బంది పడకూడదని మరొక రకమైనటువంటి సీతారాములని కూడా తీసుకోవడం జరిగింది. అదిగో ఆ సెట్ను కూడా చూస్తున్నారంటే అసలు ఉత్సవమూర్తులు, అలాగే పూజల కోసం 2 రకాలు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇంకొక చివరి సమయంలో మరొక సీతారాములు చాలా ఆకర్షణగా నిలిచారు. చిన్న సైజు అయినప్పటికీ చాలా మనోహర రాముడు అని పెట్టుకున్నాం మేము. అలా మనోహర రాముడు కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటికి 3 సెట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక సెట్టు అక్కడ మకర తోరణంతో రెడీ అవుతున్నారు. ఈసారి 10-15 మంది కూర్చున్నా చక్కగా పూజలకు ఎలాంటి అందరూ సంతోషంగా చేసుకోవచ్చు. అదిగో చక్కగా సీతారాముల సన్నిధిలో మనకి ఆ విగ్రహాలు అవి కనపడుతున్నాయి. అదిగో మరొకసారి ఆ వినాయకుడిని, చక్కగా మనోహర సీతారాముల్ని, అలంకరణ సీతారాముల్ని, అదిగో ఉత్సవమూర్తుల్ని, మంచి గంటను కూడా ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి ఒక గంట, కలసపాత్రగా ఒక చెంబు, అవసరమైనటువంటి కొన్ని దీపపు కుందెలు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చక్కగా త్వరలో వీటన్నిటితో ఒక కార్యక్రమం కూడా అవుతుంది. అదిగో సీతారాముల ఆలయంలో భక్తులు సందర్శించడానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా మీ అందరూ కూడా పరసా టీవీ ద్వారా చక్కటి సీతారాములను చూస్తారనే భావనతో పరసా టీవీ ద్వారా ఆ దృశ్యాన్ని మీకు అందించడం జరుగుతోంది. మరి చక్కగా మీరు కూడా చూడండి, ఆనందించండి. మరి పూజలు జరిగే సమయంలో ఆ వివరాలన్నీ కూడా మీకు పరసా టీవీ ద్వారా ఆ దృశ్యాలు అన్నీ అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరి అంతారామమయం అన్నట్టుగా అక్కడ చక్కగా అదిగో 2 పళ్ళాలు, పూజా ద్రవ్యాలు అవి పెట్టుకోవడానికి ఇత్తడి పళ్ళాలు చాలా మంచివని 2 ఇత్తడి పళ్ళాలు తీసుకురావడం జరిగింది.